హలో వ్యూవర్స్, మీ బుక్ పాయాసానికి స్వాగతం. మజ్జిగ మిరపకాయలు లేదా చల్ల మిరపకాయలు, మామిడికాయ సీజన్లో మామిడికాయ పప్పు వండుకుని పక్కన ఈ మిరపకాయలు వేయించుకుని పప్పుతో పాటు తింటూ ఉంటే ఎంతో బాగుంటుంది. అలాగే ఏడాది పొడుగునా ఏదైనా పప్పు కూరతో కూడా ఇవి వేయించుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. కానీ ఇవి చల్ల మిరపకాయలు, మజ్జిగ మిరపకాయలు కావు. అంతకంటే సులువుగా 3-4 రోజుల్లో మనకి రెడీ అయిపోయే నిమ్మకాయ మిరపకాయలు. దీనికి ముందుగా లావుపాటి పచ్చిమిరపకాయలని ఒక అరకిలో కొనుక్కుని వాటిని ముచికలతో పాటుగానే కడుక్కుని తుడుచుకుని వాటిని నిలువుగా చీల్చి ఇలాగా ఎగరవేసి అటు ఇటుగా తీస్తే ఉన్న గింజలు కొన్ని రాలిపోతాయి. ఈ మిరపకాయలన్నీ బేసిన్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొడిగా ఉన్న ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్లు వాము, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మెత్తని పొడిలా ఆడుకుని ఆ పొడిని ఈ పచ్చిమిరపకాయల మీద వేసుకుని ఆ పైన ఉప్పు 2 టీ స్పూన్లు వేసుకుని 4 చిన్న నిమ్మకాయల రసాన్ని పిండుకోవాలి. ఇలా పిండుకున్నాక ఇలా వీడియోలో చూపించినట్టు మొత్తంగా ఎగరేసి చేత్తో అడుగు మీద కలిపి వాటిని ఒక రాత్రి పాటు మూత పెట్టి వదిలేయాలి. ఇలా ఒక రాత్రి పాటు ఉంచడం వలన నిమ్మరసం, ఉప్పు, వాము, జీలకర్ర అన్ని ఫ్లేవర్స్ ఈ మిరపకాయలకి పడతాయి. ఇలాగ కొంచెం నీరులాగా వస్తుంది. అడుగునున్న నీటిని వదిలేసి మిరపకాయల్ని మాత్రం పెద్ద పళ్ళెంలో పెట్టుకుని మంచి ఎండలో పెట్టుకుంటే మొదటి రోజు ఎండేసరికి ఇలాగా, రెండో రోజు ఎండేసరికి ఇలాగా ఎండాయి. 4వ రోజుకి గలగలా ఎండిపోయాయి. మొత్తం అన్నీ కలిపి ఒక పళ్ళెంలోకి వచ్చాయి. 4 ఎండలు పెట్టేసరికి ఇగో ఇలా కరకరకరలాడుతూ వచ్చేసాయి. ఇప్పుడు వేయించుకుందాం. నూనె పెట్టి మిరపకాయలు మునిగేలాగా నూనె పోసుకుని పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి. మంట ఎక్కువ ఉంటే తొందరగా రంగు మారిపోతాయి మిరపకాయలు వేగకుండా. అందుకని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే చక్కగా మంచిగా వేగి ఆరాక కరకరకరలాడుతూ ఈ సీజన్లో మామిడికాయ పప్పులోకి అద్భుతంగా ఉంటాయి. టేస్ట్ చాలా చాలా బాగుందండి. మీరు కూడా ప్రయత్నించి ఎలా వచ్చాయో కామెంట్ల రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.